ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఇందులో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుంటున్నాం. కిందటి భాగంలో మనం 63, 64 శ్లోకాలలో ఉన్నటువంటి 260 నుండి 274 వరకు గల అమ్మవారి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో మనం 65, 66 శ్లోకాలలో ఉన్నటువంటి 275 నుండి 284 వరకు గల అమ్మవారి నామాలకి అర్థాల వివరాలు తెలుసుకుందాం. ఈ భాగంలో ప్రవేశించే ముందు మనం కిందటి భాగంలో ఏం తెలుసుకున్నామన్నది ఒకసారి చూసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 260వ నామం సుప్త. సుప్త అంటే నిద్రావస్థలో ఉంటుంది. ఇందులో ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి ఈ స్థితిలో ఇంద్రియాలు బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. కానీ మెలకు రాగానే సుఖంగా నిద్రించాను అన్నటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి పరమేశ్వరి సుప్త అని పిలువబడుతోంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రాజ్ఞాత్మిక నిర్వికార స్వరూప స్థితిని సుషుప్తి అంటారు. ఈ సుషుప్తిలో ఆనందం పొందిన జీవుల యొక్క సమిష్టి రూపం కలిగినది పరమేశ్వరి. ఈ స్థితిలో జీవుడు వ్యష్టిగా ఒకడుగా ఉంటే ప్రాజ్ఞుడిగా ఉంటాడు, సమిష్టిగా ఉంటే ఈశ్వరుడు ఉంటాడు. ఆ ప్రాజ్ఞుడి రూపంలో ఉంది కాబట్టి ఆ పరమేశ్వరి ప్రాజ్ఞాత్మిక అని పిలువబడుతోంది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత 262వ నామం తుర్య. ఇది యోగంలో సాధించే స్థితి అని చెప్పేసి, మనస్సు బుద్ధి రెండు బ్రహ్మరంధ్రం చేరినప్పుడు కలిగే స్థితి అని చెప్పేసి తెలుసుకున్నాము. దీన్నే తురీయావస్థ అంటారని కూడా తెలుసుకున్నాము. దానికి అమ్మవారు ఆశ్రయం కాబట్టి ఆ అమ్మని తుర్య అని చెప్పి అంటారు. ఆ తర్వాత 263వ నామం సర్వావస్థ వివర్ధిత.
అన్ని అవస్థలు, ఈ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తు, ఈ 3 అవస్థలు దాటితే తురీయం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తురీయాతీతం అని ఉంటుంది. ఇందులో సాధకుడికి ఇంకేమీ సంబంధం ఉండదు. అంటే ఇంకా అతనికి పునరావృత్తి ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు. అతను ఎటువంటి కర్మలు చేయడు, లోకంతో సంబంధం ఉండదు. అతనే పరమేశ్వర స్వరూపంగా ఉంటాడు. ఆ పరమేశ్వరి అటువంటి అవస్థలను దాటింది కాబట్టి సర్వావస్థా వివర్జిత అని పిలువబడుతోంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 264వ నామం సృష్టికర్త్రి. అమ్మ సృష్టి నిర్మాణం అంతా చేస్తూ ఉంటుంది. పంచకృత్యాలు 5 ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాము. ఆ ప్రకారంగా అమ్మ సృష్టిని చేస్తుంది. సృష్టి కోసమని, వీటన్నిటి కోసమని చెప్పేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, రుద్రులని అమ్మ సృష్టించింది. అమ్మే ఆ రూపాల్లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటుంది కాబట్టి సృష్టికర్త్రి అని అమ్మని అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత బ్రహ్మరూప 265వ నామం. అమ్మ బ్రహ్మరూపంలో సృష్టి చేస్తూ ఉంటుంది కాబట్టి బ్రహ్మ పైకి కనబడేటువంటి సృష్టికర్త, కానీ అతని రూపంలోనే అమ్మ ఉండి సృష్టి చేస్తుంది కాబట్టి అమ్మని బ్రహ్మరూప అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత గోప్త్రి 266వ నామం. గోప్యం కలిగినది, అన్ని వ్యూహాలని, ధర్మాలని, సంస్కారాలని అన్నిటినీ గోప్యంగానే ఉంచుతుంది కాబట్టి అమ్మ గోప్త్రి అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 267వ నామం గోవింద రూపిణి. అమ్మ రక్షించేటువంటి విష్ణు రూపం కలిగినటువంటిది. ఇది 2వ కృత్యము. పంచకృత్యాల్లో ఇది 2వ కృత్యము. మొదటిది పుట్టించడము, రెండోది పెంచి పోషించడము. కాబట్టి అమ్మ ఈ రూపంలో ఉంది కాబట్టి విష్ణు రూపంలో అమ్మని గోవింద రూపిణి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 268వ నామం సంహారిణి. ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేస్తుంటుంది. ఇది రుద్రుని పని. అటువంటి లోక సంహారం చేస్తుంది కాబట్టి అమ్మని పరమేశ్వరి, ఆ పరమేశ్వరిని సంహారిణి అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 269వ నామం రుద్రరూప. ఆ సంహార కార్యక్రమాన్ని, ఆ లయ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కోసం అని చెప్పి అమ్మ రుద్రుడి యొక్క రూపం ధరించి సంహారం చేస్తుంది అని తెలుసుకున్నాం. కాబట్టి అమ్మని రుద్రరూప అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 270వ నామం తిరోధనకరి. ఈ సృష్టిని తనలోకి లయం చేసుకోవడాన్ని తిరోధానము అంటారు. పరమేశ్వరి అటువంటి సంపూర్ణ లయం చేస్తుంది కాబట్టి పరమేశ్వరిని తిరోధారికరి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 272వ నామం సదాశివ. సదాశివ అంటే ఈ సృష్టి అంతా ఆ ఈశ్వరి అంది ఇమిడి ఉంది. దీన్నే సదాశివ అంటారు. వాసుదేవ, సదాశివ అనేటువంటి పర్యాయ పదాలని సత్వగుణం పెంపొందించుకోవడం వల్ల ఈ భగవత్ సాన్నిధ్యం కలుగుతుంటుందని, కాబట్టి జీవుల్ని అనుగ్రహించడం కోసం అమ్మ సదాశివగా వెలిసి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. అనుగ్రహద. అమ్మ అనుగ్రహం ఇస్తుంది. అర్హతతో సంబంధం లేకుండానే, ఎటువంటి కారణం లేకుండానే ఇతరులకు శ్రేయస్సు కలిగించడమే అనుగ్రహం అంటారు. అటువంటి అమ్మ అనుగ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి అనుగ్రహద, అనుగ్రహం ఇచ్చేది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 274వ నామం పంచకృత్య పరాయణ. అంటే మనం అనుకున్నాం కదా, సృష్టించడం, వృద్ధి చేయడం, రక్షించడం, అనుగ్రహించడం, తనలోనికి తిరోధానం మొదర్చుకోవడం, వీటన్నిటిని పంచకృత్యాలు అంటారు. వీటి యందు అమ్మ ఎప్పుడు నిమగ్నమై ఉంటుంది కాబట్టి, పాటుపడుతూ ఉంటుంది కాబట్టి అమ్మని పంచకృత్య పరాయణ అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 65 మరి 66 శ్లోకాల్లో ఉన్నటువంటి 275 నుంచి 284 వరకు గల అమ్మవారి యొక్క నామాల తాలూకు అర్థాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇది శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇది ఈ శ్లోకంలో మొదటి పాదంలో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనేటువంటి 3 నామాలు, రెండవ పాదంలో
పద్మాసన, భగవతి, పద్మనాభ సహోదరి అనేటువంటి 3 నామాలు, మొత్తం 6 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాల తాలూకు అర్థాలని వరుసగా తెలుసుకుందాం. భానుమండల మధ్యస్థ 275వ నామం. శ్రీమాత ఈ సవిత్ర మండలం మధ్యలో ఉంటుంది. సూర్యుడికి ఆధారంగా ఉంటుంది సవిత. ఆ 12 సూర్యమండలాలకి ఇది కేంద్రము. సూర్యుడు ఒక సౌరమండలానికి కేంద్రం అవగా అటువంటి 12 మంది సూర్యులు ఉంటారు. వాళ్ళనే ద్వాదశాదిత్యులు అంటారు. అటువంటి 12 మందికి ఉండేటువంటి ఈ కేంద్రాలన్నిటికీ, ఈ మండలాలన్నిటికీ కేంద్రంగా సవిత అనేటువంటి దేవత ఉంటుంది. దాన్నే సవిత్ర మండలము అంటారు. దాని కేంద్రంగా భర్గోదేవుడు ఉంటాడు. అతడు ప్రచండంగా సృష్టికి ఆధారంగా ఉంటాడు. ఆ వెలుగే అమ్మ. భాను అంటే వెలుగు అని అర్థం. చీకటి ముందు వెలువడిన వెలుగు అమ్మ. ఆ వెలుగు ఆధారంగా భర్గోదేవ మండలము, సవిత్ర మండలము, సూర్యమండలము ఇలా ఒకదాని నుంచి ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. భానుమండలస్య మధ్యే తిష్టతీతి. భానుమండలములు మధ్యలో ఉన్నది. సంధ్యా సమయంలో పరమేశ్వరుని భానుమండలం మధ్యన ధ్యానించాలి అని చెప్పేసి మంత్రశాస్త్రం చెప్తోంది. ఏషాంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యత అంటే ఏంటన్నమాట, ఆదిత్యుని మధ్యలో హిరణ్మయుడు అనేటువంటి పరమాత్మ ఉంటాడు. పూర్వపురాణంలో హిమవంతుడు పరమేశ్వరుని సృష్టిస్తూ అశేష భేదాత్మక మేఘమేజ్యం స్వతేజస పూరిత లోకభేదం త్రిలోకహేతుం పరమేష్టి సంజ్ఞం నమామి రూపం రవిమండలస్థం అని స్తుతించాడు. అంటే ఏంటన్నమాట, సమస్త వేద స్వరూపమైనటువంటిది, ముఖ్యంగా తెలుసుకోదగినది, తన తేజస్సుతోటి ఈ లోకాలంతా నిండించింది, ముల్లోకాలకి కారణభూతమైనటువంటిది, అటువంటి పరమేష్ఠి అనేటువంటి సంజ్ఞ కలిగినటువంటి ఆ దేవికి సూర్యమండలం మధ్యలో నమస్కరిస్తాను, మొక్కుతాను అని చెప్పేసి చెప్పాడనమాట. భాతీతి భాను అంటే ప్రకాశించేవాడు భానుడు. చంద్రజ్ఞాన విద్యలో సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశ ధనుర్బాణ హస్తాం ధారయంతిం ప్రపూజయేత్ అని చెప్పేసి చెప్తారు. అంటే చేతులలో పాశము, అంకుశము, ధనుర్బాణాలు ధరించి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుని పూజించాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఈ సూర్యమండలం అంటే ఏంటన్నమాట, చంద్రుడు అగ్ని యొక్క మిశ్రమ రూపం. ఈ రెండూ కలిసినటువంటి రూపం అన్నమాట. దాన్నే పరబ్రహ్మ రూపం అంటారు. భానుమండలం అంటే అనాహత మండలం అంటారు. అనాహత మండలం అనేది ఎక్కడ ఉంది అంటే హృదయస్థానంలో ఉంది. షట్చక్ర స్థానాలని చెబుతూ నాభిస్తు మణిపూరాఖ్యాం హృదయం చాపిన అనాహతం అని చెప్పేసి చెప్పారు. నాభిస్థానంలో మణిపూర చక్రం ఉంటుంది, హృదయస్థానంలో అనాహత పద్మం ఉంటుంది అని చెప్పారు వేదంలో. వేదంలో పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాభ్యధోముఖం అంటే ఏంటన్నమాట, కంఠానికి కింది భాగంలో నాభికి పైభాగాన 12 అంగుళాల ప్రమాణం కలిగి అధోముఖంగా ఒక పద్మం ఉంది. అధోనిష్ఠ్యా వితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాల కులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషరిగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మగ్నే మహానగ్నిర్విశ్వార్చిర్విశతోముఖః సోగ్రభుగ్గుభజంతిష్టన్నాహారమజరకవి తిర్యగూర్ధమధశాయి రసయస్తస్య సంతత. నారాయణ సూక్తంలో ఇలా చెప్తారనమాట. హృదయకమలాన్ని ఆశ్రయించి జ్వాలామాలలాగా వెలుగుతూ జీవులకు ప్రధాన స్థానమై అనేక నాడీ సమూహాలకి ఆలంబరంగా ఉంటూ హృదయం యొక్క అగ్రభాగంలో సూక్ష్మమైనటువంటి ఒక కమలం ఉంది. దానిలోనే సర్వము ప్రతిష్టమై ఉంది. దాని మధ్యలో అంతటా జ్వాలలు వ్యాపించేటువంటి గొప్ప అగ్నిదేవుడు ఉన్నాడు. అదే జఠరాగ్ని. సంతాపయపి స్వందేహమాపాదు తలమస్తక తస్య మధ్యే వహ్నిశిఖ అనియోర్జా వ్యవస్థిత.
భుజించినటువంటి ఆహారాన్ని ఆ జఠరాగ్ని సమభాగాలుగా విభజించి శరీరంలోని అన్ని ప్రాంతాలకి పంపిస్తుంది. ఇక్కడ ధ్యానం చేసే యోగులు మహాతేజోవంతులు అవుతున్నారు. నీరతోయత మధ్యస్థాద్ విద్యుల్లేవే బభాసర నీవారసుక పత్తన్వి సీతావా సత్యనూపమా. అంటే ఏంటన్నమాట, ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ ఒకటి పైకి ఎగురుతూ ఉంటుంది. పైకి ఇలా మంట పైకి లేస్తూ ఉంటుంది. అది నీలమేఘం మధ్య ఉన్నటువంటి మెరుపులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ధాన్యపు గింజ యొక్క ములికిలాగా సూక్ష్మంగా పచ్చని రంగుతోటి ఉంటుంది. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ అగ్నిశిఖ మధ్యలోనే పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మనే బ్రహ్మ అంటారు, శివుడు అంటారు, విష్ణువు అంటారు, ఇంద్రుడు అంటారు, నాశనం లేనివాడు అంటారు, స్వయం ప్రకాశం కలిగిన వాడు అంటారు. కాబట్టి భానుమండలం అంటే అనాహతము అని చెప్పి తెలుసుకోవాలి. అదే హృదయస్థానము. అక్కడ పరమేశ్వరు ఉంటుంది కాబట్టి పరమేశ్వరుని భానుమండల మధ్యస్థ అంటారు. ఆ తర్వాత 276వ నామం భైరవి. భైరవి అంటే 12 సంవత్సరాల వయసు గల కన్యలాగా ఉండేవాళ్ళని భైరవి అంటారు. అమ్మ అలా ఉంటుంది. ఈ భైరవ శబ్దము త్రిమూర్త్యాత్మకం. అంటే ముగ్గురు దేవతలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని బ్రహ్మ విష్ణు రుద్రులని కి ఇది ఆపాదింపబడుతుంది. భా రా వా అంటే వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి సంకేతం. ఈ 3 తత్వాలు ఒకటిగా కలిగి ఉండడమే దాని అర్థం అన్నమాట భైరవి అంటాను. భైరవుడి యొక్క భార్య కాబట్టి భైరవి అంటారు. ఇంకొకటి ఏమిటంటే భీరువులైన కన్యల గుంపు, అంటే భయపడేటువంటి కన్యల గుంపు అని ఇంకో అర్థం ఉంటుంది. అంటే 12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు కొంచెం భయపడుతూ ఉంటారు. వారి చిత్తాలు ఇంకాను కామప్రేరేపితాలు కావు. వీరు అత్యంత పవిత్రమైనటువంటి వారు. పురాణాల్లో పార్వతీదేవి, అరుంధతి, అనసూయ, శుచి, గౌరీ, ఉమా మొదలైన నామాల్ని భైరవ గుంపుగా చెబుతూ ఉంటారు. సత్యకామము ధర్మకామము తప్ప ఇతరులేవి వాళ్ళకి అంటుకోవు. సత్వగుణాన్ని ఆశ్రయించి సాత్వికులు ఈ సిద్ధిని పొందుతూ ఉంటారు. భైరవుడు అంటే శివుడు, అతని భార్య కాబట్టి భైరవి అంటారు. జగత పితరో వందే భైరవి భైరవాత్మకౌ. అంటే భైరవి అనగా స్త్రీల గుంపు, చెల్లు సమూహంతో ఉంటుంది కాబట్టి పరమేశ్వరి భైరవి. భైరవి అంటేనే దుర్గాదేవి. 8 పురుషరాగాలు ఉన్నాయి సంగీతంలో అని చెప్పేసి సూర్యరాయాంధ్ర నిఘంటువు చెప్తోంది. ఆ పురుషరాగాలు ఏమిటి అంటే భైరవి, మాళవి, బంగాళ, హిందోళ, రాగమంజరి, శ్రీరాగ, గౌళ, భూపాళ ఇవన్నీ పురుషరాగాలు అంటారన్నమాట. 12 వర్ష కన్యారూప భైరవి. ఇందాకనే మనం తెలుసుకున్నట్టుగా 12 సంవత్సరాల బాలిక అయితే భైరవి అని చెప్పి ధౌమ్యుడు, ఈ ధౌమ్యుడు ఎవరు, పాండవుల యొక్క విప్రుడు, గురువు, ఆయన పురోహితుడు, ఆయన చెప్పాడనమాట. భైరవి అంటేనే భవాని. అనాహత పద్మంలో 12 దళాలతో ఆ దేవి ధ్యానించబడుతూ ఉంటుంది. భైరవుని యొక్క శక్తి కాబట్టి భైరవి అన్నారు. భైరవుడు అంటే పరమేశ్వరుడు. ఆ 8 మంది భైరవులు అని చెప్పేసి ఇదివరకే మనం తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందాం. అచిదాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధభైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అని చెప్పేసి 8 మంది భైరవులు ఉన్నారు. ఆ భైరవుని యొక్క శక్తి కాబట్టి పరమేశ్వరిని భైరవి అంటారు. ఆ తర్వాత నామం భగమాలిని. భ అంటే వెలుగు, గ అంటే గతి, అంటే వ్యాపక శక్తి. వెలుగును వ్యాపింపజేయడానికి బిందువుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరి త్రికోణంగా ఏర్పడుతుంది. భగములు మాలికగా ధరించినది కాబట్టి
భగమాలిని అంటారు. భగవంతుడు, భగవతి అనేటువంటి మాటల్ని శివుడి పరంగాను, అమ్మవారి పరంగాను వ్యాపింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తత్వాన్నంతనే కూడాను భగవతత్వము అంటారు. దీని గురించి తెలిపేదే భాగవతము. త్రికోణాలుగా వ్యాప్తి చెందడం వలన, వాటిని ధరించడం ఉండడం వలన అమ్మకి భగమాలిని అనేటువంటి నామం వచ్చింది. వెలుగు అవరోహణం చెందుతూ అంటే పైనుంచి కిందకు వస్తూ సూక్ష్మం నుంచి స్థూలంలోకి త్రికోణాత్మకంగా దిగువచ్చి మరలా ఆరోహణం చేసుకుంటూ మళ్ళీ పైకి వెళుతూ త్రికోణాలని సమన్వయించుకొని ఒకదానితో ఒకటి కలుపుకుంటూ కేంద్రాన్ని చేరుకుంటుంది. అందుచే శ్రీచక్రంలో త్రికోణాలు కొన్ని అధోముఖంగాను కొన్ని ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. భగమాలిని అనేటువంటి నామం శ్రీచక్రాన్ని సూచిస్తోంది. సూర్యరాయాంతని గంధువు భగము అంటే అదృష్టము, సుఖస్థితి, ఘనత, కీర్తి, అందం, మహాత్మ్యం, కామము, యోని, సుగుణము, ధర్మము, కాంతి అనేటువంటి అర్థాలని చెప్తుంది. సుఖస్థితి అనేది సంపూర్ణంగా కలిగేటువంటి స్థితి, బ్రహ్మాండంలో అనుభవించేటువంటి స్థితి అనమాట. గొప్పదైన మహత్యాన్ని కలిగి ఉంటుంది. సర్వలోకాలకి ఇదే జన్మస్థానం. సర్వధర్మాలని మాలికగా కలిగి ఉంటుంది. జ్ఞానం అనేటువంటి కాంతులతోటి ప్రకాశించేది అని చెప్పేసి కాబట్టి అమ్మ భగమాలిని అయింది. భగం అంటే షడ్గుణైశ్వర్యము అంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత అన్నారు. అంటే అవేమిటనమాట? అవి షడ్గుణ ఐశ్వర్యాలు ఏమిటోను పరిపూర్ణత, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఇవి షడ్గుణ ఐశ్వర్యాలు. వీటన్నిటినీ మాలగా ధరించింది కాబట్టి అమ్మని పరమేశ్వరిని భగమాలిని అంటారు. అనాహత పద్మం సూర్యమండలం. ఇక్కడ 12 దళాల పద్మం ఉన్నది. ఈ 12 దళాల్లోనూ ద్వాదశాదిత్యులు ఉంటారు. మనం భానుమండల మధ్యస్థాలో తెలుసుకున్నాం కదా, ద్వాదశాదిత్యులు ఉంటారని చెప్పేసి. వాళ్ళ పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. వీళ్ళని ఈ 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు. ఈ దేవి తామరదుద్దులో ఉంటే 12 దళాల్లోనూ ఈ ద్వాదశాదిత్యులు ఆమెని చుట్టి ఉంటారు. కాబట్టి సూర్యకళలు 12. ఆ సూర్యకళల్ని మాలగా ధరించింది కాబట్టి భగమాలిని అన్నారు. ఆ సూర్యకళలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 12 తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచికళ, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్షమ అనేటువంటివి ఇవన్నీ కూడాను సూర్యకళలు అంటారనమాట. వీటన్నిటినీ మాలగా ధరించి ఉంది కాబట్టి అమ్మని భగమాలిని అంటారు. ఆ తర్వాత నామం 278వ నామం పద్మాసన. అమ్మ పద్మాన్ని ఆసనంగా కలిగి ఉంది. పద్మం అంటే సృష్టికి చిహ్నంగా భావిస్తారు. సృష్టిలోనే పొరలు పొరలుగా విచ్చుకుంటుంది. ఆ దళాలు ప్రకృతిమయం, నాళం జ్ఞానమయం. దళాలు ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతి సంబంధమైనట్టయితే నాళం జ్ఞానకు సంబంధించింది. ఈ నాళం బురద అనేటువంటి భౌతిక సృష్టి నుండి పరదత్తం అందుకుంటూ సత్యలోక స్థితి వరకు వ్యాపించి ఉంటుంది. ఇది బ్రహ్మరంధ్రం వంటిది. దళముల అరలు, పొరలు వివిధ లోకాల్లాగా ఉంటాయి, విచ్చుకుంటూ ఉంటాయి. వాటి యొక్క కాంతి శుద్ధ చైతన్యము. ఆ పద్మంలాగే వ్యాపించేది పరతత్వము అంటారు. దళాలన్నిటికీ నాళంతో ఎలా అయితే సంబంధం కలిగి ఉంటుందో దాన్నే సృష్టిలోని ఏకత్వాన్ని, ఐక్యతని, యోగస్థితిని సూచిస్తూ ఉంటుంది. ఈ సృష్టి యందు పద్మాన్ని అధిష్ఠించినటువంటి చైతన్య స్వరూపిణి అమ్మ కాబట్టి ఆ పరమేశ్వరిని పద్మాసన అంటారు. బ్రహ్మరూపత్వాత్ పద్మాసన, బ్రహ్మరూపిణి కావడంతో పద్మాసన అని పిలువబడుతోంది. ఇక్కడ పద్మంలో ప్రకృతే దళాలు, వికారాలే కేసరాలు, జ్ఞానమైనటువంటి నాళాలు ఉంటాయి. ఇటువంటి పద్మాన్ని
ఆసనంగా చేసుకుని ఆ పరమేశ్వరుని ఉంటుంది. లక్ష్మిణి అంటే ఐశ్వర్యాన్ని తన భక్తులకి విభజించి ఇస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వరి కనుక అనుగ్రహిస్తే భక్తుల ఇల్లు బంగారం అయిపోతుంది. సుఖశాంతులు, ఆయురారోగ్యాలు అన్నీ కలిగిస్తాయి. ఆమె కనుక కోపించినట్టయితే అన్నీ నశిస్తాయి. సూరపద్మాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది. పద్మాసనం అంటే పద్మాసనము అనేటువంటి యోగాసనంలో కూర్చున్నటువంటిది, ధ్యానంలో ఉన్నటువంటిది అని ఒక అర్థం. పద్మం అనేది అష్టనిధుల్లో ఒకటి. ఆ నిధికే అధిపతి అని చెప్పేసి బ్రహ్మరూపం కలిగి ఉంటుంది అని చెప్పేసి ఒకటిని. శ్రీ సూక్తంలో ధ్యాయేత్ పద్మాసనస్థాం విపుల గడితడీం పద్మపత్రాయతాక్షిం అని ఉంటుంది. అంటే ఈ శ్లోకంలో ప్రకారం ఆ దేవి పద్మాసనంలో కూర్చుంటుంది. మూలాధారం నుంచి సహస్రదళ పద్మం దాకా అన్ని పద్మాలని ఆసనంగా కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో బిందు మండలమునందు ఉంటుంది. అందుచేత పరమేశ్వరి పద్మాసన అని పిలువబడుతోంది. ఆ తర్వాత నామం భగవతి. చెప్పలేనటువంటి మహిత్యం కలిగినటువంటిది అమ్మవారు. అమ్మవారి యొక్క మహిత్యాన్ని ఎవడూ వర్ణించలేరు. భగవంటే జ్ఞానము, వైరాగ్యము, త్రికోణము, యశస్సు, వీర్యము, క్రియాశక్తి, ఇచ్ఛ, ధర్మము, శ్రీ, ముక్తస్థితి ఇవన్నీ చెప్పి కూడాను మనం ఎవరికైతే తెలుసుకున్నాము. అలాగే దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తారు. అటువంటి ఆ దేవతల్ని కూడాను అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి సృష్టి, ప్రళయము, జీవుల యొక్క గమనాగమనాలు, విద్య, అవిద్యల తత్వము ఇవన్నీ తెలుసుకోవడం కూడా భగవతి అంటారు. భగవంతుడు భగవతీలను సృష్టి అందలి ఏ శక్తి కూడాను అధిగమించలేదు. వాళ్ళే అందరికీ పూర్ణులు, పైన ఉన్నవారు, వారే అధికులు. దేవీ భాగవతంలో ఉత్పత్తించ వినాశంచ భూతానామాగతిం గతిం వేతి విద్యామవిద్యాంచ సవాచో భగవానితి అని చెప్పేసి చెప్పబడింది. సృష్టి, ప్రళయము, విద్య, అవిద్య, ప్రాణుల యొక్క గమన ఆగమనాలు అంటే రాకపోకలు వీటన్నిటి గురించి తెలిసింది కాబట్టి ఆ పరమేశ్వరికి తెలుసు అని చెప్పి చెప్పబడుతోంది. సకల దేవతలు ఆ పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారు. అందుచే ఆ పరమేశ్వరిని భగవతి అంటారు. భగవతి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటనమాట? సర్వజ్ఞత, నిత్యతృప్తి, అనాది బోధ, స్వతంత్రతా శక్తి, నిత్యలుప్త శక్తి, అనంతతా శక్తి. ఈ శక్తులన్నీ ఉన్న వాళ్ళని కలిగిన వాళ్ళని భగవంతుడు అంటారు. అదే స్త్రీ రూపం అయితే భగవతి అంటారు. ఆ తర్వాత నామం పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అంటే విష్ణువు. ఆ విష్ణువు యొక్క తోబుట్టువు ఈ పరమేశ్వరి. పద్మనాభుడు ఈ సృష్టికర్తకి మూలం. సృష్టికర్తని పుట్టించినవాడు ఆయన. ఆయన నాభిలో ఉన్నటువంటి పద్మం నుంచి సృష్టికర్త పుట్టించాడు. శ్రీ మహావిష్ణువు, నారాయణుడు, అతనితో ఎప్పుడూ అమ్మవారు ఉంటుంది. వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. పరతత్వంలో వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అందుకే వీళ్ళని నారాయణి అని, విష్ణువు వైష్ణవి అని, ధర్మము ధర్మివి అని కూడా అంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకే తత్వం నుంచి ఒకే కాలంలో పుట్టడంతో తోబుట్టువులు అయ్యారు అని చెప్పేసి పరతత్వాన్ని పరమశివుడని, నారాయణుడని, పరబ్రహ్మ అని, పరదేవత అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటు నుంచి దిగి వచ్చినటువంటి పురుషుడు విష్ణువు అయితే స్త్రీ వైష్ణవి పరమశివుని యొక్క భార్యగా ఉందన్నమాట. అమ్మ శ్రీ మహావిష్ణువు యొక్క తోబుట్టు కాబట్టి పద్మనాభ సహోదరి అని చెప్పేసి అన్నారు. పద్మం నాభియందు గలవాడు విష్ణువు కాబట్టి అతని సహోదరి కాబట్టి పద్మనాభ సహోదరి అన్నారు. నారాయణస్య భగిని నారాయణి యొక్క సోదరి కాబట్టి నారాయణే అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటు దేవకీ గర్భాన్ని జన్మించింది ఆవిడే పద్మనాభ సహోదరి. పూర్వకాలంలో కాంచీనగరంలో ఈ పితామహుడు, సర్వలోక పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడు అమ్మవారి యొక్క దర్శనం కోసం శ్రీదేవి యొక్క దర్శనం కోసం అని చెప్పేసి చాలా భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. అప్పుడు ఆ తపస్సులో
ఆ అమ్మవారు తన సోదరుడైన విష్ణువుతో కలిసి ప్రత్యక్షమైంది. అందుచేతనే అమ్మని పద్మనాభ సహోదరి అంటారు. ఆ తర్వాత 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒకటే నామం. రెండవ పాదంలో సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అనేటువంటి 3 నామాలు, మొత్తం 4 నామాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసగా వీటి అర్థాలు తెలుసుకుందాం. 281వ నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అంటే ఉన్మేషం అంటే కళ్ళు తెరవడం, నిమిషం అంటే కళ్ళు మూయడం. ఉన్మేషం అయినప్పుడు ఏమవుతుంది? ఉత్పన్నం అవుతుంది, అంటే జగత్తు పుడుతుంది. నిమిషంలో అమ్మ కళ్ళు మూసుకుంటే విపన్నం, ఈ అన్ని లోకాలు కూడాను నశించిపోతాయి. పరమేశ్వరి కళ్ళు తెరిస్తే బ్రహ్మాండాలన్నీ పుడతాయి, కళ్ళు మూసుకుంటే నశించిపోతాయి. ఉన్మేషులు అంటే కనుల యొక్క కాంతి, ఆ టైంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. నిమిష అయినప్పుడు సృష్టి లయం అవుతుంది. అమ్మ నేత్రాల నుంచి ప్రసరించేటువంటి కాంతికి సృష్టికి ఆధారం కాగా సృష్టి గావించి బుద్ధిపరుస్తుంది. అమ్మ ఎప్పుడైతే కళ్ళను మూసుకుంటుందో అప్పుడు ఈ సృష్టి మొత్తం లయమైపోతుంది. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అలా చెప్తారు. ఓ తల్లి, నీవు కళ్ళు మూయుట తెరవడం వల్ల జగత్తులో సృష్టి ప్రళయం సంభవిస్తున్నాయి. నీవు కళ్ళు తెరిచినందువల్ల పుట్టినటువంటి జగత్తుకి ప్రళయం రాకుండా ఉండేటప్పుడు నీ కళ్ళును ఎప్పుడూ మూయకుండా ఉండాలి అని చెప్పి ప్రార్థించాడు. యతోవా ఇమాని భూతాని జాయంతే యాన జాతాని జీవంతి. పరమేశ్వరి కళ్ళు తెరవడం వల్లనే బ్రహ్మాండాలన్నింటిలోనూ సృష్టి జరుగుతోంది. ఆమె రెప్పపాటు అంటే ఒక బ్రహ్మకల్పం, సంకల్పం మాత్రం చేతనే సృష్టి స్థితి లయాలు చేయగలిగినటువంటి ఆ పరమేశ్వరి మహాశక్తి అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. ఆ తర్వాత 282వ నామం సహస్ర శీర్ష వదన. 1000 శిరస్సులతో కూడినటువంటి వదనాలు కలిగి ఉంది అని చెప్పేసి అమ్మని అంటారు పరమేశ్వరిని. సహస్రం అంటే 1000, మామూలుగా సహస్రం అంటే 1000 అనేటువంటి మామూలుగా అర్థం, కానీ అనేకం లెక్కలేనని అని చెప్పేసి అర్థం. క్లుప్తంగా సహస్రం అంటారని, విస్తారంగా అంటే 1,000,000 అని చెప్పేసి వాంగ్మయంలో చెప్పబడుతూ ఉంటుంది. సహస్రం అంటే సహస్రార పద్మవైభవాన్ని కూడాను తెలియజేస్తూ ఉంటుంది. ఆ వర్ణనం చాలా ఎక్కువగా ఉంటుంది. సహస్ర శీర్షవదన 1000 తలలు 1000 ముఖాలు కలిగి ఉంటుంది. దీన్నే నారాయణ సూక్తంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేసి చెప్తారు. 1000 తలలు, 1000 కనులు, 1000 కాళ్ళు, 1000 చేతులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పబడుతుంది. ఇక్కడ 1000 అంటే అనేకమైనటువంటివి, లెక్కలేనని అనేటువంటి అర్థము. అంతేగాని 1000 అంటే ఒకటి పక్కన 3 సున్నాలు కాదు. అంటే అనేకమైనటువంటి శిరస్సులు కలిగి ఉంది. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశుల యొక్క శిరస్సులన్నీ కూడాను అమ్మ యొక్క శిరస్సులే. ఎందుకంటే జగత్తంతా తానే నిండి ఉంది కాబట్టి, ఆ పరమేశ్వరుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు కాబట్టి ఆ సహస్ర శీర్షవదన అనేటువంటి నామం చెప్పబడింది. అంటే ఏంటన్నమాట, ఆ పరమేశ్వరి విరాట్ రూపిణి అని అర్థం. 283వ నామం సహస్రాక్షి. అమ్మకి 1000 కళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. 1000 కళ్ళు అంటే ఇందాక మనం 1000 అన్న మాటకి ఇందాక మనం ఎలా అయితే అర్థం చెప్పుకున్నామో అలాగే అనేకమైనటువంటి కళ్ళు ఉన్నాయి అనేటువంటి లెక్కలు చెప్పుకోవాలన్నమాట. కేంద్రం నుంచి పరిధికి 360 కోణాలు ఉంటాయి. 3 లోకాలందు కూడాను కేంద్రం నుండి పరిధికి అమ్మ వ్యాపించి ఉంటుంది. అంటే బిందువు నుంచి మొత్తం వృత్తానికి అంతకి అమ్మ వ్యాపించి ఉంటుంది. ఈ లోకాలను ఏర్పరచుకోవడం కోసం తానే కేంద్రం నుండి పరిధి దాకా వ్యాపించి ఉంటుంది. సహస్రాక్షి అంటే అక్షములే కాకుండా, అక్షములు అంటే కోణాలు అనమాట, కాకుండా కన్నులు కూడా కలిగి ఉన్నది. ఆమె లోకసాక్షి. శ్రీమాత శ్రీ మహావిష్ణువు జీవుల యొక్క లోపల వెలుపల ఉండి సమస్తాన్ని దర్శిస్తూ ఉంటారు. కాబట్టి
పరమేశ్వరిని సహస్రాక్షి అంటారు. అంటే ఏంటనమాట, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవుల యొక్క కళ్ళన్నీ కూడాను అమ్మవారి యొక్క కనులే. ఎందుకంటే ఆమె విరాట్ స్వరూపిణి అని చెప్పి కిందటి నామంలో తెలుసుకున్నాం కదా. ఈ జగత్తంతా ఆమె నుంచే వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ సకల జీవరాశికి ఆమె కనులు కాబట్టి ఆమెని సహస్రాక్షి అని చెప్పేసి పిలువబడుతోంది. ఆ తర్వాత నామం 284వ నామం సహస్రపాత్. అమ్మకి 1000 పాదాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ నామం తెలియజేస్తుంది. అంటే అనేకమైనటువంటి మార్గాల్లో ఆమె వెళుతూ ఉంటుంది కాబట్టి ఆమెని సహస్రపాత్ అంటారు. అలాగే ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి కూడాను అనేకమైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆమెని సహస్రపాత్ అంటారు. ఒకే సూర్యుడు అందరికీ ఎలా అయితే కనబడుతుంటాడో అలాగే ఈ భగవంతుడిని చేరుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు ఉంటాయి. మనం ఈ 3 నామాల్లో తెలుసుకున్నది ఏమిటనమాట, మొత్తం అమ్మ యొక్క విరాట్ స్వరూపానికి అనేకమైనటువంటి శిరస్సులు, ఈ జగత్తులో ఉన్నటువంటి శిరస్సులన్నీ అమ్మవే. అలాగే అనేకమైనటువంటి కళ్ళు, జగత్తులో ఉన్నటువంటి జీవుల యొక్క కళ్ళన్నీ అమ్మవే. అలాగే జీవుల యొక్క కాళ్ళు చేతులు కూడాను అన్నీ అమ్మవే కాబట్టి సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అనేటువంటి నామాలు వచ్చినాయి. సహస్ర నయన రామ, సహస్రకర సంయుత, సహస్ర శీర్షచరణాభాతి దూరాధ సంశయం అని చెప్పేసి చెప్పబడుతోంది. ఈ నామాల వల్ల ఈ భైరవీదేవి విరాట్ రూపిణి అని చెప్పేసి చెప్పబడుతోంది. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.